హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఒరే రామరాజు, ఎలాగైనా సరే నా అల్లుడికి ఎలా ఇవ్వవో ఈ ఆస్తిలో చూస్తాను. నువ్వు ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోరా, నేను ఇచ్చేదే లేదు అని అంటూ ఉంటాడు. ఈ లోపల లాయర్ అంటూ ఉంటాడు, ఏమండి ఇచ్చేయచ్చు కదండి, లేకపోతే కేసు గొడవ ఎన్ని ఉంటాయి, ఏవైనా చేసుకోండి, కేసు వేస్తారో ఏం చేస్తారో నా ఇష్టం, నా సంపాదన నా ఇష్టం, నా స్వయం కృషి, ఏవైనా చేసుకోండి, నీ సంపాదనే, కానీ నీ కన్న పిల్లలకి ఇవ్వాలి కదా, నువ్వేం చేసినా సరే. ఒరే నడిపోడా, అర్థమవుతుందా ఎంతలా చేస్తున్నావో చూస్తున్నావా, రే నీకు అర్థమవుతుందా అంటూ బుజ్జమ్మ తిడుతూ ఉంటుంది. అన్నయ్య గారు ఆగండి, మీరు మాట్లాడేది కరెక్ట్గా లేదు. నా చిన్న కూతురికి ఎప్పుడైతే పెళ్ళవుతుందో అప్పుడే ఆస్తి పంపకాలు చేస్తాను. ఆస్తి పంపకాలు చేసిన తర్వాత ఎవరి దారాలు చూసి, ఇప్పుడు ఆస్తి పంపకాలు చేస్తే దాని జీవితం ఏమవుతుందిరా, దాని భవిష్యత్తు ఏమవుతుందిరా, ఎవరు చూస్తారా దాన్ని ఒక గట్టి చేర్చాలి కదరా. మీకేమన్నా అర్థమవుతుందా? అన్నయ్య గారు మీకు నమస్కారం. ఆస్తి పంపకాలు చేసినప్పుడు అప్పుడు రండి, ఇప్పుడు కాదు. నా చిన్న కూతురుకు పెళ్ళవ్వాలి, అప్పుడు వరకు వీళ్ళన్ని బాధ్యతలు మరుగు మోయవలసిందే అని చెప్పేసి మన బుజ్జమ్మ చెప్తుంది. గొడవ చేయకండి అన్నయ్య గారు, వెళ్ళిపోండి. నాన్న ఇక్కడ ఇలాగే గొడవ చేస్తే నేను మీకు ఎదురుకేసి పెడతాను. నువ్వు నాన్న మీద ఎదురుకేసి పెడతావా? అవును నాన్న, అవును నాన్న, నీకు మీ మీద నేను ఎదురుకేసి పెడతాను, అర్థమవుతుందా? ఇక్కడి నుంచే ఖచ్చితంగా వెళ్ళకపోతే అని చెప్పేసి మన నర్మద తిడుతూ ఉంటుంది. తిట్టినా కూడా, అల్లుడు ఈ ఇంట్లో చించి కలిసినా కూడా నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు, అది అర్థమవుతుందా? వీళ్ళే మొత్తం అంతా చూస్తారు అని అనేసరికి మళ్ళీ అప్పుడు వరకు నేను ఇంట్లో ఉండను అంటూ మన నడిపోడు అంటూ ఉంటాడు. నడిపోడు అనేసరికి అలా అయితే ఎలా ఎలా అండి మావయ్య గారు, మీరు అలా చెప్తుంటే ఎలా కుదురుతుంది? ఒకే ఇంట్లో ఉంటూ దెబ్బలాడుకుంటూ ఉంటారా, లేకపోతే వేరే వేరేగా ఉండడం మంచిది కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా వల్లి, నీకు అర్థమవుతుందా? తింగదానిలా మాట్లాడుతున్నా. అది కాదు అత్తయ్య గారు, నిజంగానే అత్తయ్య గారు, ఇక్కడే ఉండి దెబ్బలాడుకునే కన్నా, బయటికి వెళ్ళి కాపురాలు చేసే కన్నా ఇక్కడే ఉండి ఎవరి దారాలు చూసుకుని మధ్యలో గీత వేసుకోవడం కరెక్ట్ కదా మావయ్య గారు. నేను చెప్పింది నిజమే కదా మావయ్య గారు, నిజమే కదా మావయ్య గారు అంటూ వల్లి సాగదీసుకుంటూ ఉంటుంది. సాగదీసుకుంటుంటే సరే అమ్మా అంటాడు. అమ్మయ్యా అనుకుంటా ఈ లోపల వల్లి వెళ్ళి ఇంటికి మధ్యన ఒక గీత గీస్తుంది. ఒక వాట నర్మదా సాగర్ది, ఒక వాట వీళ్ళది చేస్తుంది. ఈ లోపల అది తెలిసిన మన భద్రావతి బాంబులు వేసుకుంటూ టపాసాలు కాస్తూ టపాకాయలు కాసేస్తూ ఓ తెగ హడావుడి చేస్తూ ఉంటుంది. ఒరే పనుడా అంటూ ఉంటుంది. ఏంటా అని చెప్పేసి ఓ తెగ వచ్చి చూస్తూ ఉంటారు. ఇంతకీ చూస్తే మన విశ్వకు సేన ఓ బాంబులు పేలుస్తూ ఉంటారు. ఏంటి అంటే ఒకే ఇంట్లో ఉండి వాళ్ళ మధ్యన గొడవలు వచ్చినాయి అని చెప్పేసి బాంబులు పటాసులు అన్నీ పేలుస్తూ ఉంటుంది మన భద్రావతి. ఇంకా అది చూసిన మన రామరాజు బుజ్జమ్మ బయటకు వచ్చి చూస్తారు. ఏంటిది ఇంత టపాసులు ఎవరు కారుస్తున్నారా అని చెప్పేసి గబగబా వచ్చి చూస్తే, ఒరే పనుడా అర్థమవుతుందా నీకేరా, నిన్నెవడో చేయక్కర్లేదురా, ఒరే పనుడా నీ వల్లే కదరా, నువ్వు ఎవరినో నిన్ను కొట్టక్కర్లేదు, నీ పిల్లలే నిన్ను గుండెల మీద గొద్దుతారు అని అనేసరికి, అవునులే అక్క ఏం చేస్తాడు, వీడు ఎవరో చేయక్కర్లేదు, వీళ్ళ పిల్లలే వీడిని తన్నుతారక్క, ఒకడు ఆల్రెడీ తన్నాడు, ఇంకా ఇద్దరున్నారు వాళ్ళు కూడా తన్నుతారక్క. ఎరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అనేసరికి, ఊరుకో పనుడా, నువ్వేరా అంటే ఏంటి మాట్లాడుతున్నావు అని అనేసరికి ఏం మాట్లాడకుండా భద్రావతి తిడుతూ ఉంటుంది. ఒరే పనుడా, నీ బతుకొక అనాథ బతుకు, నీ కొడుకులే నిన్ను తన్నేస్తారా, ఒక కొడుకు తన్నాడు ఇంకా మిగతా కొడుకులు కూడా తన్నుతారు, అప్పుడు నీ బతుకే అనాథ బతుకురా అలా అది అనేసరికి ఏంటి మాట్లాడుతున్నావు అని అంటూ వస్తుంది మన బుజ్జమ్మ. వెంటనే మన ధీరజు వెంటనే గబగబా వచ్చేస్తాడు. ఒరే ధీరజ్ జాగ్రా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన అన్నయ్య, ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన నా అక్క అందరూ అనుకున్నాను, కానీ నా వాళ్ళు అనుకున్నాను, కానీ శత్రువుగైనా బాధపడుతూ ఉంటే కూడా కనీసం ఆదరిస్తూ ఉంటారు, కనీసం ఏ మాత్రం కూడా శత్రువు బాధపడుతున్నా కూడా ఏమీ లేని దుర్మార్గులు మేము దుర్మార్గులమైతే అల్లారిగా పెంచుకున్న నా చెల్లెల్ని పనోడు రూపంలో వచ్చి పట్టుకెళ్ళిపోయాడు కదా వీడు. అలాగే నా మేనగోడల్ని నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను, నా బిడ్డలాగా పెంచుకున్నాను, నా మేనగోడల్ని ఈడు కొడుకే కదా తేపుకెళ్ళిపోయాడు, రేపొద్దున పెళ్ళనగా లేపుకెళ్ళిపోయాడు,
అందుకనే వీడికి ఎవడో అక్కర్లేదు, నీ బిడ్డలే నిన్ను తన్నేస్తారు, గుండ్ల మీద తల్లిన రోజున తెలుస్తుంది. నా కొడుకులు ఇల్లు ఇల్లాలు పిల్లలు అన్నావు కదరా, ఈరోజు నీ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏమైందిరా? నీ బతుకు నీ పుట్టుక ఒక అనాథ బతుకు అన్నావు. నువ్వు పోయేటప్పుడు నీది అనాథ బతుకే. అందరూ ఉన్నారు, ఏళ్ళున్నారు వాళ్ళున్నారని చెప్తున్నావు. ఈ లోపల మన ప్రేమ విషయం ఎత్తేసరికి అత్త మాట్లాడకు, నీకు నచ్చినట్టు మాట్లాడకు. ఏ పరిస్థితిలో నన్ను ధీరజ్ పెళ్లి చేసుకున్నాడో తెలుస్తుంది. ఆగు ప్రేమ అని అనేసరికి, ఏ పరిస్థితుల్లో తెలిస్తే నీ కృతజ్ఞత భావంతో ఉంటావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఏవైనా నోరు ముయ్ ప్రేమ, నీకేం తెలీదు. నేను నెరే ఏం మాట్లాడుతున్నారా? మేము ఊపిరితో బతకట్లా, మీ నాన్న పగతో బతుకుతున్నాం. ఇది నీకు అర్థమవుతుందా రామరాజు? ఇది నీ పత్రం స్టార్టింగ్. ఇంకా నీ ఇద్దరు కొడుకులు తన్నితే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా అది చూసిన మన భాగ్యం అలా కూడా చాలా హ్యాపీ. అసలే ఇంత నిప్పు అంటిస్తే ఇంత గొడవ జరిగిందేంటి, చాలా బాగా జరిగిందే అని అనుకుంటూ ఉంటారు. అత్తో నాకు సన్మాలు అయ్యి చేస్తావేమో అంటూ సుక్కు అంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. ఇవాళ ఎపిసోడ్కి అయితే నర్మదా సాగర్ని విడగొట్టారు, వేరే కాపురంలో పెట్టారు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.